సభాధ్యక్షులు కడ్డం స్వామి గారు, వేదిక మీద ఉన్నటువంటి పార్టీ నాయకులు, పట్టణ ప్రముఖులంతా కూడా నివాళులర్పిస్తూ శ్రద్ధాంజలి పెట్టిస్తున్నారు. మనందరి తరఫున కూడా ఇప్పుడే మనం వారికి విప్లవ దోహాలు అర్పించడం అనేది జరిగింది. యాదృశ్య మరణం ధ్రువం అన్నారు పెద్దలు. పుట్టిన ప్రతి మనిషి గిట్టడం సహజం, కానీ ఏ మనిషి అయినా తాను జీవించి ఉన్న కాలంలో చేసినటువంటి మంచి చెడు దేశ రాజకీయాలలో వారి యొక్క పాత్రని ఈనాడు మీడియాలో అట్లాగనే విశ్లేషకులు చెబుతున్నటువంటి విషయాలు వింటుంటే మనందరూ కూడా చాలా విషయాలు అర్థమవుతున్నాయి. ఈ సమాజం కాబట్టి సీతారామేశ్వరి గారిని గుర్తిస్తున్న విషయం మనందరికీ తెలుసు. వారి యొక్క తల్లిదండ్రులు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడలో ఈ కాలానికి ముందే ఉన్నత చదువుల కోసం ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీలో అనేక ప్రజా పోరాటాలకు నాంది పలకటం జరిగింది. ముఖ్యంగా విద్యార్థి ఉద్యమంలో భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐకి నాయకుడిగా జేఎన్యూలో 3 పర్యాయాలు అధ్యక్షుడిగా ఉండి పనిచేయటం అనేది జరిగింది. ఆ కాలంలోనే విద్యా వ్యవస్థ పట్ల అక్కడ ఎమర్జెన్సీ కాలంలో ఎదురవుతున్నటువంటి సవాళ్లకు సంబంధించి ఆనాటి దేశ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ఇందిరాగాంధీ గారు మాట్లాడినటువంటి దీశాలి కమల సీతారామేశ్వరి అనేక భాషల పట్టుగలిగి అనేక మంది మేధావులతో కీర్తించబడినటువంటి వ్యక్తి. మనం చూసాము రాజ్యసభలో అనేక విషయాలపైన, మతం పైన, మతోన్మాదం పైన, పెట్టుబడిదారి విధానం పైన, సామ్రాజ్యవాదం పైన వారు ఇచ్చినటువంటి థీసెస్, వారు చెప్పినటువంటి రిపోర్ట్స్ అవన్నీ కూడా మనం మీడియాలో చూసాము, పెద్దలు చెబుతా ఉంటే వింటున్నాం. మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సైతం నిన్న సంతాపాన్ని ప్రకటిస్తూ విధానపరమైనటువంటి వైరుధ్యం మా మధ్యన ఉన్నప్పటికీ ఒక మంచి మిత్రుడిని నేను కోల్పోయాను అని చెప్పి చెప్పడం జరిగింది. మాజీ రాష్ట్రపతిగా ఉన్నటువంటి వెంకయ్య నాయుడు గారు సైతం వారి యొక్క మేధస్సుని కొనియాడటం అనేది జరిగింది. నేను అత్యంత సన్నిహితులు కోల్పోయానని వాళ్ళకి ట్వీట్ చేయడం జరిగింది. ఇట్లా ఈ రకంగా చూసుకుంటే పట్టుకోవడం అనేది మనం ఈ కాలంలో వింటున్నటువంటి మాటలు. విద్యార్థి ఉద్యమంతో పాటు మార్క్సిస్టు పార్టీలో అంచెలంచెలుగా ఎదిగినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. వారు ముందుగా విద్యార్థి ఉద్యమం నుండి 10 ఏళ్ల కాలంలోనే సెంట్రల్ కమిటీకి, పాలిట్ బ్యూరోకి, ఆ తర్వాత 2015 నుండి పార్టీ అఖిల భారత ప్రధాన కార్యదర్శిగా 21వ మహాసభ విశాఖపట్నంలో జరిగితే అక్కడ మొదటిసారి ఎన్నిక కావడం జరిగింది. 2018లో హైదరాబాద్లో 2వ మహాసభలో తిరిగి ఎన్నికయ్యారు. 3వ సభ కోజికోడ్లో 2021-22లో జరిగినటువంటి మహాసభలో కూడా వారు 3వసారి ప్రధాన కార్యదర్శిగా సిపిఐఎం పార్టీకి ఎన్నిక కావడం అనేది జరిగింది. రేపు రానున్నటువంటి కాలంలో జరిగేటటువంటి మహాసభల్లో వారు నిలువు కావాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఎందుకంటే 3 పర్యాయాలు మనందరికీ తెలుసు. ఇటువంటి మేధావి రాజ్యసభలో ఉంటే ఈ దేశానికి మేలు జరుగుతుంది అని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలు సైతం అప్పీల్ చేసినటువంటి స్థితి. కానీ మార్క్సిస్టు పార్టీ నిబంధన ప్రకారంగా కార్యదర్శిగా 2 పర్యాయాలు చేసినటువంటి వాళ్ళు తిరిగి మళ్ళీ ప్రజాప్రతినిధిగా ఉండటానికి వీల్లేదు అనేటటువంటి నిబంధన మార్క్సిస్టు పార్టీ రాజ్యాంగంలో ఉంది. ఆ నిబంధనకు లోబడే వారు ఆ పదవిని వదులుకోవడం అనేది జరిగింది. అంటే ఇక్కడ పార్టీ నిబంధనావళి నిర్మాణానికి లోబడి ఒక క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తగా, నాయకుడిగా ఈ దేశంలో ఉన్నటువంటి అనేక విషయాలపైన అనేక గ్రంథాలు రచించినటువంటి వ్యక్తి కూడా కాబట్టి సీతారామేశ్వరి గారు ఉన్నారు. వారి యొక్క గొప్పతనాన్ని మార్క్సిస్టు పార్టీయే కాదు, ఇతరులు కూడా అనేక విషయాలపైన ఇవాళ విశ్లేషణ చేస్తున్నారు, సంభాషిస్తున్నారు. ఆలోచించినటువంటి పెద్దలంతా కూడా వారి సంతాపాన్ని ప్రకటించడానికి వచ్చున్నారు. కాబట్టి అందరూ కూడా ఇందులో సంతాపం ప్రకటించవలసినటువంటి అవసరం ఉందని వారందరూ ఇక్కడికి ఆహ్వానించడం కూడా జరిగింది. కాబట్టి ఇంతకంటే నేను ఎక్కువ విషయాలు మాట్లాడడం భావ్యం కాదని భావిస్తూ కాబట్టి సీతారామేశ్వరి గారికి మరొకసారి
సిపిఎం పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ తరఫున, భద్రాచలం నియోజకవర్గం తరఫున, వ్యక్తిగతంగా నా తరఫున సంతాపాన్ని తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను.